భక్తుడు. ఎవరు వ్రాయమన్నారు అనే మాటలో వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు ఈ యొక్క మాటలు వ్రాయమని యోహానుకు చెప్తూ ఉన్నారు. ఎవరు ఈ వాడి అయిన ఖడ్గము గలవాడు అనగా యేసు క్రీస్తు ప్రభే. ఆయనే ఈ యొక్క వాడి గల రెండంచులు గల ఖడ్గము గలవాడు. ఆయన గొప్ప శక్తి గలవాడు. కాబట్టి ఆయన మాట రెండు అంచుల ఖడ్గము లాంటిది. అందువల్లనే ప్రభు యొక్క స్వరూప దర్శనము యోహాను భక్తుడు 1వ అధ్యాయంలో పద్మసు ద్వీపంలో చూసినప్పుడు ఆ ప్రభువు ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. అనగా 7 నక్షత్రములు, 7 దీపస్తంభములు. ఈ యొక్క దీపస్తంభములు సంఘము, నక్షత్రములు ఆ సంఘపు దూతలు. కాబట్టి వారి మధ్య సంచరించుచు ఉన్నవాడు అయిన యేసు క్రీస్తు ప్రభు ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచూ ఉండెను. ఆయన నోటి నుండి అనగా యేసు క్రీస్తు ప్రభు మాట 2 అంచులు గల వాడి గల ఖడ్గము. కాబట్టి ఆ ఖడ్గము వంటి ఆ మాట బయలు వెడలుతూ ఉండగా ఆ యోహాను భక్తుడు వింటూ ఉన్నాడు. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. సో అవుట్ ఆఫ్ హిస్ మౌత్ వెంట్ ఏ షార్ప్ 2-edged sword. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను, సార్వభౌమత్వమును, ఆయన మహాశక్తిని తెలియచేస్తూ ఉన్నది. 2 అంచులు గల వాడిగల ఖడ్గము. ఇది ఆ వాక్యము ఇతరుల యొక్క హృదయములను, వారి యొక్క కీళ్లను, మూలుగులను విభజించే శక్తి కలిగినది. లేళ్లను ఈన చేయునది, పర్వతములు పునాదులు కదలించున్నది, సముద్రముల జలరాశులను తల్లడిల్లే చేసే ఆ గొప్ప శబ్దము, భూర శబ్దము. ఆ ప్రభు యొక్క 2 అంచులు గల వాడిగల